తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది బడా బాబులుండే రోడ్ నంబర్ 12 బంజారాయిస్లో ఉన్నాము. ఇది ఇది మన ఈ సందులో విశ్వేశ్వరరెడ్డి గారి ఇల్లు ఉన్నది. ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు చేవెళ్ళ బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారి ఇల్లు ఉన్నది. ఇది జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ అంటే ఒక 10 సంవత్సరాల క్రితమే మరి ఇక్కడ మార్క్ చేసిండ్రు. అంటే 10 సంవత్సరాల తర్వాత ఏదైతే డెవలప్మెంట్ చేయాలనో దానికి ముందే మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇక్కడ మార్కింగ్ చేసిండ్రు. ఇది మార్కింగ్ చేసి ఇప్పుడు మార్కింగ్ చేయలే, బీఆర్ఎస్ ఉన్నప్పుడే మార్కింగ్ చేసిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రి ఉన్నాక ఇక హడావుడి చేసింది, ఇది కూలగొట్టుడే అది ఇది అన్నట్టు. కానీ దీని ముఖాన్ని కూడా చూడలే, ఎందుకంటే ఇక్కడ మొత్తం విఐపీలే ఉంటారు. ఇక్కడ 25-11 ఇది అంటే లోపల అక్కడ దాకా ఇది తీసేయాలి, ఇక్కడ దాకా తీయలే. ఎందుకంటే ఇక్కడ మొత్తం చాలా పెద్ద పెద్ద విఐపీలు ఉంటారు. ఆ విఐపీలు ఎవరో మనం ముందు నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఇది 25 ఫీట్ల 11 ఇంచెస్, 25 ఫీట్స్ 11 ఇంచెస్ తీయాలి. అంటే దాదాపు లోపల దాకా పోతుంది. ఇక లోపల అంతా లోపల అక్కడ దాకా పోతాం. రోడ్ నెంబర్ 12 ఎక్కడెక్కడ మార్కింగ్ చేసిండ్రో ఆ మార్కింగ్ అంతా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇదంతా స్టార్ట్ ఇక్కడికి వెళ్ళి ఇదంతా మార్కింగ్ చేసిండ్రు. 25 ఫీట్లు ఇదంతా రోడ్ నెంబర్ 12 మొత్తం విఐపీలు ఉండేటి. ఇక్కడ ఎక్కడెక్కడ ఎంతెంత మార్కింగ్ చేసింది అనేది ఇక మనం చూద్దాము. ఇక ఇదంతా పోవాలి. ఇవి సమాధులు అది ఉన్నది ఇక్కడ. ఈ సమాధులు లోపలికి ఒక 25 ఫీట్లు 25 ఫీట్లకు పెట్టిండ్రు దీనికి మార్కింగు. ఇది ఇక్కడ కొంచెం యువతలు ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇక ఇక్కడికి వెళ్ళి అయితే సరే, ఇది ఇక్కడికి వెళ్ళి అయితే కంప్లీట్ వివిఐపీలే. ఇక పెద్ద పెద్ద సార్లు ఇక్కడ 11 ఫీట్లు లోపడిపోవాలి. ఇంద్రసేనారెడ్డి 11 ఫీట్లు లోపడిపోవాలి. రేవంత్ రెడ్డి ఇక్కడికి వెళ్ళిపోతే కళ్ళు దొబ్బినాయి ఇంకా రేవంత్ రెడ్డి, అర్థమైందా? ఇగో ఇక్కడ 12 ఫీట్లు అక్కడ చూడండి, రైట్ సైడ్లో 12 ఫీట్లు, అది 13 ఫీట్లు రైటు లెఫ్ట్. ఇగో ఇక్కడ 9 ఫీట్లు, ఇగో ఇక్కడ ఇవన్నీ. ఇగో ఇక్కడ 28 ఫీట్లు కనబడుతుంది కదా, 28 ఫీట్లు. ఇగో ఇక్కడ ఇగో ఇది ఈ కాంప్లెక్స్ మొత్తం పోవాలి. ఇగో 15 ఫీట్లు ఇక్కడ పాంప్లెట్లు. ఇగో రెనోవా సెంచరీ హాస్పిటల్. ఇంకో ఇది 15 ఫీట్లు పోవాలి లోపలికి. ఇగో ఇది 17 ఫీట్లు పోవాలి, అలా కూర్చున్నాడు. 15 ఫీట్లు పోవాలి. ఇగో ఇది 13 ఫీట్లు, ఇక్కడ రెస్టారెంట్ ఉంటే 13 ఫీట్లు, కొంచెం మెల్లగా. ఇగో ఇది 15 ఫీట్లు బడా బాబులు ఉన్నది. ఇళ్ళలో ఏమన్నా 10, 20 మంది ఉన్నారు. 17 ఫీట్లు, ఒక్కొక్క ఇంటికి ఇద్దరిద్దరే ఉంటారు, ఇద్దరే ఉంటారు. 21 ఫీట్లు, 21 ఫీట్లు, కొంచెం మెల్లగా 21 ఫీట్లు. ఇగో ఇదంతా ఈయన ఈసారి లోపడి పోయి కట్టుకున్నాడు చేసుకు. 22 ఫీట్లు అయినా కానీ లోపడి పోతుంది. ఇంకా 22 ఫీట్లు, ఇక్కడ 20 ఫీట్లు ఉన్నాయి చూడ సార్ది, 20 ఫీట్లు. ఓకేనా? 20 ఫీట్లు ఇవన్నీ బడాబాబులై ఇటు మొత్తం రేవంత్ కన్నా. ఇగో ఇక్కడ చూడు 18, 19 ఫీట్లు రెండు, ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ కొడితే. ఓకేనా? ఇగో ఇక్కడ 14 ఫీట్లు లోపడి పోవాలి. రోడ్ నెంబర్ 12 బంజారాయిల్స్ ఇదంతా 15 ఫీట్లు లోపడి పోవాలి. ఇగో జనమేమో ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇక్కడ రోడ్ల పైన పోనీకేమో ఇబ్బంది పడతాయి. ఇగో 30 ఫీట్లు పోవాలి ఏకంగా. ఇది ఇగో 30 ఫీట్లు, అది 30 ఫీట్లు అది లోపలి పోవాలి. 30 ఫీట్స్ పోవాలి. అది ఇబ్బంది వదిలేసిండ్రు. ఇక ఇక్కడ సితారా హోటల్ ఇవి. ఇక ఇదంతా పోవాలి. ఇగో ఇది 13, ఇది 3 ఫీట్లు పోవాలి. ఇగో ఇది 14 ఫీట్లు పోవాలి లోపలికి, రెడ్ మార్క్. ఇవన్నీ 14 ఫీట్లు పోవాలి. ఇది ఇంకో ఇది 7 ఫీట్ల 5 ఇంచులు లోపడి పోవాలి. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫెషన్ వాళ్ళు 7 ఫీట్ల 5 ఫీట్లు లోపడి పోవాలి. ఇది మాస్టర్ ప్లాన్లో ఉన్నది. ఇది ఏది మార్కింగ్ చేసి దానికోసం కాదు. ఇది ఇవాళ తెల్లాలేసే రాజేంద్ర గారు
అవి వాళ్ళు బఫర్ జోన్ అవతల కట్టుకున్నా దాని పర్మిషన్లు ఉన్నా అవి కూలగొడతారు. అక్కడ ఆర్టీఓతో స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఇక్కడ బలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పోతుంది. ఇగో ఇది 16 ఫీట్లు లోపలికి ఇవ్వాలి. ఇక్కడ 16 ఫీట్లు కటింగ్ రోడ్ బైండింగ్ ఎక్స్టెండ్ చేయాలి. రోడ్ బైండింగ్ కోసం ఇవన్నీ చేయరు. ఇక్కడ మార్కింగ్ ఉంటుంది. మాస్టర్ ప్లాన్లో ఉన్నది మాత్రం ముట్టుకుంటలేడు. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ ఉంటే మరి పైసలు వస్తాయో రావో ఆయనకు. ఇక్కడ సెటిల్మెంట్ అయితే కావో మరి ఆల్రెడీ సెటిల్మెంట్లు చేసుకున్నాడు. ఎందుకంటే అసలు పేరుంది కదా సార్కు. ఇవన్నీ అక్కడ 12 ఫీట్లు లోపలికి పోవాలి. ఎస్ బ్యాంక్ 12 ఫీట్లు లోపలికి పోవాలి. రోడ్ నెంబర్ 12 ఇది మొత్తం రోడ్ కటింగ్ కావాలి. ఇళ్ళలో ఎవరుండరు. కామన్ మ్యాన్కి ఏం నష్టం లేదు. ఇక్కడ వీళ్ళ కూలగొట్టినా పెద్ద ఫరకేం పడది. అర్థమైందా? వీళ్ళని మాత్రం ముట్టుకోరు. ఎందుకంటే చుట్టపోలు అవుతారు కదా. రేవంత్ రెడ్డి చుట్టపోళ్ళు దోస్తులు అంతా వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఎవరిని ముట్టుకోరు. ఇవన్నీ మొత్తం లోపలికి పోవాలి. 23 ఫీట్లు లోపలికి పోవాలి. అది 23 ఫీట్లు అది లోపలికి పోవాలి. అది పోదు. అర్థమైందా? 23 ఫీట్లు అది లోపలికి పోవాలి. ఇవేవి పోవు. 30 ఫీట్లు 25 ఫీట్లు ఇక్కడ 16 ఫీట్లు లోపలికి పోవాలి. చూడండి చెట్ల మధ్యలో ఉంది నంబర్. అర్థమైందా? రోడ్ నెంబర్ 12 బడా బాబులు ఉండేటోళ్ళు, ఇక్కడ పెద్ద వాళ్ళు ఉండేటోళ్ళు, రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు ఫైనాన్స్ చేసేటోళ్ళు కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడుకు సమీపంగా ఉన్నోళ్ళు కావచ్చు. ఇదేవి ముట్టుకోడు. ఇక్కడ ఇంకొక విఐపీలు వస్తుంది. ముందు చూపెడితే ఇంకో తెలుగుదేశం సంపాదించిన పెద్ద నాయకుని ఇల్లు కూడా వస్తుంది. దానికి కూడా మార్కింగ్ ఉంటుంది. అది కూడా చూపెడతా. ఇవన్నీ ఇక్కడ 29 ఫీట్లు లోపల పోవాలి. ఫుల్ స్లోజే 29 ఫీట్లు లోపల పోవాలి. చూసిందా? 29 ఫీట్స్ లోపల పోవాలి. అంటే ఈ బిల్డింగ్ సగానికి ఎగిరిపోతుంది. ఇక్కడ కూడా ఇమామ్ అసోసియేట్స్ ఇదంతా లోపలి పోవాలి. 18.3 ఫీట్లు లోపలి పోవాలి. ఇది ఎవరిదో? ఇదైతే కంప్లీట్ మార్కులే చూసేసింది. ఇక్కడ 9 ఇంచులు లోపలి పోవాలి. పెద్ద బిల్డింగ్ 9 ఫీట్ల లోపలికి అంటే బిల్డింగే ఎగిరిపోతుంది. ఇది 7 ఫీట్ల లోపలికి పోవాలి. ఇది 7 ఫీట్ల 2 ఇంచుల లోపలికి పోవాలి. అర్థమైందా? 7 ఫీట్ల 2 ఇంచుల లోపలికి పోవాలి. దీనికి ఇది ముట్టదు. ఓకేనా? ఇది 11 ఇంచులు 11 ఫీట్ల లోపలికి పోవాలి. అది అంటే బిల్డింగే పోతుంది. అది బడాబాబు జోలికి పోరు. ఇంకా సెటిల్మెంట్లు దందాలు అన్నీ ఉంటాయి కదా. ఇది సెటిల్మెంట్లో కట్టినటువంటిది. ఇది లోపలికి పోవాలి. ఇక్కడ బోర్డే కనవాలి. ఇక్కడ ఏకంగా ఇక్కడ బోర్డే లేదు. ఇక్కడ నంబర్ కనవాలే. రీసెంట్ కట్టించిండ్రు. మరి దీన్ని ఎట్లా సెటిల్మెంట్ చేసిండ్రు ఏంది? దాదాపు ఇది ఒక 25-30 ఫీట్లు లోపలికి పోవాలంటే ఈ అపార్ట్మెంట్ బిల్డింగ్గా లేచిపోవాలి. ఇది ఇక్కడ పెట్టారు. అక్కడ 12 ఫీట్లు లోపలికి పోవాలి. 12 ఫీట్లు అంటే అపార్ట్మెంట్ 12 దాదాపు ఒక 20 ఫీట్లు లోపలికి పోవాలి. అపార్ట్మెంట్ ఇంటికి పోవాలి. సార్లు ఫోటోలు దిగడానికి ఒక తయారుగా పెట్టిండ్రు. రైట్. ఇదంతా ఇది మొత్తం పోవాలి. ఇది ఇక్కడ పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు లోపలి పోకుండా? ఇది దాదాపు 15 ఫీట్లు లోపలి పోవాలంటే బిల్డింగ్ ఎగిరిపోతుంది. అది పర్మిషన్ ఎట్లా ఇచ్చిండ్రు? ఇవన్నీ మార్కింగ్ చేసినాయి. ఇక్కడ మార్కులు చూపే కొంతమంది అయితే మార్కులు తుడిచేసిండ్రు. ఇక్కడ సిపి ఆఫీస్, హైదరాబాద్ సిపి ఆఫీసు. దీనికి కూడా వేయాలి. మరి దీనికి మార్క్ వేయాలిగా. దీనికి కూడా అర్థమైందా? 12 ఫీట్లు లోపలికి పోవాలి. ఇది 12 ఫీట్లు పోవాలి లోపలికి. సీఎం గారు ఇప్పుడు ఇళ్ళనే ఉంటుండే. ఇంట్లో సీఎం గారు 6వ ఫ్లోర్లు ఉంటారు. ఇది కూడా లోపలికి పోవాలి. సిపి ఆఫీస్ కూడా రోడ్డు పైనే ఉంది. దాన్ని కూడా ఎంక్రోచ్మెంట్లో తీసేయాలి లోపలికి. అది ఎంత లోపలికి పోవాలన్నా ఇప్పుడు యూటర్న్లో చెప్తా. ముందు చెక్ పోస్ట్ దాకా పోయి అక్కడికి వెళ్ళి యూటర్న్లో తీసుకొని వస్తా. ఇది 21 ఫీట్లు లోపలికి పోవాలి. పెద్ద బిల్డింగ్. రేవంత్ రెడ్డి గారు కళ్ళు దొబ్బినా కనబడతలే. ఇట్లకెళ్ళిపోతావు కదా నువ్వు నీ ఇంటికి. ఇట్లకెళ్ళిపోతావు కదా. వీళ్ళతోలికి రావు కానీ కామన్ మ్యాన్ ఇంటి మీదకి వస్తావు. హైడ్రా అని వాళ్ళ ఇల్లు గుల కొడతావు. ఎక్కడో ఉన్నాయని గుల కొడతావు. హైడ్రా వల్ల కనబడదు. ఇది మార్కింగ్ వేసింది. ఇది మాస్టర్ ప్లాన్లు ఉన్నదబ్బా. ఇవాళ డెవలప్మెంట్ కోసం కాదు, ఇప్పుడున్న డెవలప్మెంట్ కోసం చేసింది కాదు. ఇదంతా కంప్లీట్ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి మార్కింగ్ నేను చెప్పేదంతా మాస్టర్ ప్లాన్లో ఉండి వేసినటువంటి ఇది. ఇక్కడ అంతా వేసింది చూడు. ఇవన్నీ కావా? కళ్ళు దొబ్బినాయి ఇవన్నీ. ఈ రోడ్ నెంబర్ 2 వాళ్ళంతా బయటికి పోవాలి. ఇక్కడ ఎవరు ఉండరు. అంత కిరాయిలకు ఇచ్చుకొని
లేకపోతే ఒక్కొక్క ఇంట్లో ఉంటే ఇద్దరు ముగ్గురే ఉంటారు. అర్థమైందా? ఇద్దరు ముగ్గురు ఉంటారు. అలా 4 కార్లు ఉంటాయి. ఇద్దరు ముగ్గురు ఉన్న దానికి 4 కార్లు ఉంటాయి. రోడ్ నెంబర్ 12. ఇక మార్కింగ్ 36 ఫీట్లు లోపల పోవాలి. చూడండి 36 ఫీట్లు. ఇక ఇక్కడ చెట్టు రైట్ సైడ్లా ఇక 37 ఫీట్లు లోపల పోవాలి. రోడ్ నెంబర్ 12. 36 ఫీట్లు, 20 ఫీట్లు, అసలు బిల్డింగ్లు లేచిపోతాయి. ఇక్కడ వాళ్ళు చూడాలి మరి. కానీ గరీబ్ వాళ్ళయి, మిడిల్ క్లాస్ వాళ్ళయి వీళ్ళే చూపెడతారు. మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తారు. ఏది పోచంపల్లికి వెళ్ళి గాంధీ ఆశ్రమంకి వెళ్ళి సర్వోదయ అనే పేరు. ఇక 46 ఫీట్లు లోపల పోవాలంటే బిల్డింగ్ ఎగిరిపోవాలి కంప్లీట్ లోపలికి. 46 ఫీట్లు లోపల పోవాలి. అది అలా చూడ బండ్లలో నడుపుతాను చూడ కనవాడే ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి. ఇక్కడ అంతా బడాబాబులు, దాదాపు 15-20 లక్షల బండ్లు అవి. కాబట్టి అవి ముట్టుకోరు, అవి ఆ జోలికి పోరు. అర్థమైందా? ఈరోజు ఇవన్నీ ఇక ఇక్కడ మార్కింగ్ మొత్తం దూర్ చేసిండ్రు. ఇక్కడ మార్కింగ్ మొత్తం దూర్చిండ్రు. ఇదంతా ఎక్స్టెన్షన్ చేయాలని ఉన్నది. రోడ్ నెంబర్ 12 ఇది. రోడ్ నెంబర్ 12. మరి అందరు ఛానల్లో దొబ్బిందో కళ్ళు కనబడతలే కావచ్చు ఛానళ్లకు. ఇక్కడ కట్టినటువంటి ఇవి ఛానల్లో కనబడతలే కావచ్చు. అర్థమైందా? వాళ్ళ ముఖాలు కనబడతలేవు. ఇక్కడ మార్కింగ్ చేసినా కనబడి 182 ఫీట్లు లోపల పోవాలి. అది 182 ఫీట్లు అంటే అది మొత్తం కంప్లీట్గా పోవాలి. అంటే ఇక్కడ ఒక్కరు లేపితే తక్కినన్ని ఆపాస్ వస్తాయని ఎవరు ముడతలేరు. ఇక మరి ఎవరెవరిని కాపాడికో దేని కాపాడికో తెలియదు. కానీ ఇక ఇది 180 ఫీట్లు లోపల పోవాలి. నంబర్ చూడు. అంటే బిల్డింగ్ కంప్లీట్ ఎగిరిపోవాలి. ఇది ఆ బిల్డింగ్ కంప్లీట్గా ఎగిరిపోవాలి. ఇది అర్థమైందా? ఇంకా ఇదంతా నేను చూపించాను. రోడ్ నెంబర్ 12 జిహెచ్ఎంసీ మార్కింగ్ చేసింది చూపెడుతున్నా. నేను కూలగొట్టాలని డిమాండ్ చేస్తలే. నా డిమాండ్ ఏం లేదు. ఇది ఆల్రెడీ మార్కింగ్ చేసింది, ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇది మాస్టర్ ప్లాన్లో ఉన్నది. ఇది జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్లో ఉన్నది. అందుకని మున్సిపల్ మంత్రి ఎందుకు పెట్టుకున్నాను రేవంత్ రెడ్డి దగ్గర కావాల్సిన వాళ్ళని కాపాడుకోవచ్చు. ఆ హైడ్రాకేమో వాళ్ళ ఇల్లు ఏది రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కనబడదు, తిరుపతి రెడ్డి ఇల్లు కనబడది. వీళ్ళే రాజేంద్ర నగర్లో పాపం రూపాయి జమ చేసుకొని ఇక 24 ఫీట్లు లోపలికి ఎగిరిపోవాలి. అది 24 ఫీట్లు లోపలికి ఎగిరిపోవాలి. బిల్డింగే పోవాలి అది కంప్లీట్గా. ఇది 25 ఫీట్లు. ఇది పబ్లిక్ కోసం ఉన్నది. ఇది ప్రజలు ఇబ్బంది పడుతుందని అక్కడ ఏది కాదు. మహాత్మా గాంధీ స్టాచ్యూ పెట్టమన్నాడు. మహాత్మా గాంధీ స్టాచ్యూ అడిగిన ఆయన మనవడే వద్దనే. తుషార్ గాంధీయే నాకు అవసరం లేదు. ఇక్కడ ఆయన నో అనేటోడు. మహాత్మా గాంధీ ఉంటే నాకు స్టాచ్యూలు నో అనేటోడు. కానీ ఇవాళ మీ బతుకుదేరు కోసము మీరు మహాత్మా గాంధీ ముఖం విగ్రహం చూపించి ఈరోజు బిల్డింగ్లు మొత్తం కూలగొట్టే పరిస్థితి. మరి మీనాక్షి నటరాజన్ గారేమో మరి వినోబా భావే భావాలతో సహా నేను పాదయాత్ర చేస్తున్నా అని చెప్పేసి భూములపై పాదయాత్ర చేస్తుంది. మరి అదే భూదాన్ భూములను మొత్తం ఖమ్మంలో ఇల్లు కట్టుకున్న పేద గుడిసెలు కూలగొట్టిండ్రు. మరి పేద గుడిసెల కూలగొట్టిండ్రు. మరి ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ఏం బీక్తున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు ఇక్కడ ఏం బీక్తున్నావు? ఇక్కడ అంతా ముందు యూటర్న్ తీసుకొని వద్దాము. ఇక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ చేయలేదు. ఇదంతా జనం పోయి ట్రాఫిక్ పోయి ఎట్లా ఉంటుంది చూడు, అక్కడికి ఎరుపుతుంది. ఇదంతా రోడ్ నెంబర్ 12. ఇది భారత్ విద్యాభవన్. ఇది వన్ వే ట్రాఫిక్ ఉండడం వల్ల మనం యూటర్న్ చేసుకుంటున్నాము. ఇక ఇక్కడికి వెళ్ళి భారతీయ విద్యాభవన్. ఇది భారతీయ విద్యాభవన్కి వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ మనము ఎక్కడైతే మార్కింగ్ చేసిందో ఆ మార్కింగ్ చూద్దాము. మరి ఇక్కడ ఏమైనా మార్కింగ్ చేసిండ్రా? బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, అలా 30 ఫీట్లు దాదాపు. అక్కడ ఒక పబ్లిక్ కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఇక్కడ రోడ్లు చిన్నగా అయిపోయినాయి కాబట్టి యూటర్న్ పెట్టిండ్రు. ఇప్పుడు ఇక్కడ అంతటా యూటర్న్ ఎందుకు పెట్టిండ్రు? చిన్నగా అవుతున్నాయని. అర్థమైందా? ఇక్కడ జిహెచ్ఎంసీ బోర్డ్స్ అవన్నీ ఇల్లీగల్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ పెట్టేద్దాన్ని ఉన్నా కానీ అక్కడ డిజిటల్ బోర్డ్స్ అవి రేవంత్ రెడ్డి తమ్ముని అవి కనవాలి. రేవంత్ రెడ్డికి పైన కనవాలి జిహెచ్ఎంసీ ఆ బోర్డు కనబడుతుంది కదా. ఒక్క నిమిషం. అక్కడ బోర్డు కనబడుతుంది. అది ఇల్లీగల్ బోర్డు. అది కనబడేది డిజిటల్ బోర్డు.
ఆ డిజిటల్ బోర్డు ఇల్లీగల్ బోర్డు, అదంతా నవనిర్మాణ్ ప్రకాష్ యాడ్స్ వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళు ఎవరు కూడా ట్యాక్సులు కట్టారు గవర్నమెంట్కి. ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మార్కింగ్ చేసింది ఇక్కడ ఈ బిల్డింగ్కు. ఇవేవి ఏ మీడియా చూపెట్టాయి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ భూములు పెద్ద పెద్ద భూములు ఇక్కడ ఉంటాయి, పెద్ద పెద్ద మాహిర్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి అవన్నీ చూపించే ప్రయాణానికి జనం ఎంత ఇబ్బంది పడుతుంది చూడండి. ఇక్కడ పబ్లిక్ మొత్తం ఇబ్బంది పడుతుండ్రు, ఇక్కడ పబ్లిక్ ఇరుస్తుండ్రు. మొత్తం ఇల్లీగల్ సైన్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ అలవ్ లేదు ఇక్కడ మెయిన్ రోడ్ పైన. దీనిపైన నేను రీప్రజెంటేషన్ ఇచ్చిన, ఎన్నోసార్లు మాట్లాడినా, అయినా కానీ ఎక్కడికెళ్ళి ఇది లేదు. ఎక్కడికెళ్ళి డిజిటల్ బోర్డ్స్ అవి పెట్టడానికి లేదు. హైదరాబాద్లో ఏడ కూడా పెట్టడానికి లేదు. ఇక్కడ 210 కంపెనీల నోరు కొడతారు, నోరు కొట్టి వాళ్ళకి ఇస్తారు జిహెచ్ఎంసీ. ఇలా మార్కింగ్ చేసి చేయరు. ఆ బోర్డ్స్ చూడండి, అవన్నీ ఇల్లీగల్. ఓకేనా, ఇల్లీగల్ చాలా చూపెట్టి 168 ఫీట్లు లోపడిపోవాలి. ఎందుకంటే సివిఆర్ న్యూస్ 162 ఫీట్లు లోపడిపోవాలి, కూలగొట్టారు. ఎందుకంటే బలాబాబులు వీళ్ళంతా ఇదేం చూపించారు వీళ్ళు, అర్థమైందా? ఇది 182 ఫీట్లు బెంట్లీ, ఇదంతా లోపలికి ఎగిరిపోవాలి. ఇవన్నీ లోపడిపోవాల్సినవి. 168 ఫీట్లు, 168 ఫీట్లు లోపడిపోవాలి. ఇవి అర్థమైందా? మనం రోడ్ నెంబర్ 12 ఉన్నాము. రోడ్ నెంబర్ 12 రేవంత్ రెడ్డి గారు కళ్ళు చెవులు ముక్కులు మూసుకొని ఇట్లకి వెళ్ళిపోతారు కావచ్చు. ఈరోజు జనం ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత స్లోగా పోతుంది చూడండి. రోడ్లు వెడల్పు ఉండలేక ఈరోజు ట్రాఫిక్ ఎంత స్లో పోతుంది. ఈరోజు దీనికోసమని మాస్టర్ ప్లాన్లో రోడ్డు వెడల్పు చేయాలని ఉంటే వాళ్ళు రోడ్డు వెడల్పు చేయరు. రోడ్డు వెడల్పు చేయరు వాళ్ళు. మార్కింగ్ చేస్తారు, మాస్టర్ ప్లాన్లో మార్కింగ్ చేస్తారు కానీ అవి కూలగొట్టరు. కానీ భూదాన భూములు పేదోళ్ళే మాత్రం ఏదో ఆటంకం అంటే ఏదో కష్టం వచ్చిందంట భూదానం చేసిందే దానికోసం. ఇగో ఇది ఎగిరిపోవాలి. ఇది 33 స్లో చేయి. ఇగో ఇది 33 ఫీట్లు లోపడిపోవాలి చూడండి. 33 ఫీట్లు లోపడిపోవాలి ఈ బిల్డింగ్. కానీ పర్మిషన్ ఇచ్చింది దీనికి ఏకంగా. రీసెంట్గా కట్టింది బిల్డింగ్స్ ఇవన్నీ, కట్టిండు ఫినిక్స్. ఇవన్నీ రీసెంట్ కట్టిండ్రు. ఇగో ఇది 19 ఫీట్లు లోపడిపోవాలి అక్కడ ఫినిక్స్ పక్కన. రోడ్ నెంబర్ 12 12 ఫీట్లు ఇది లోపడిపోవాలి. ఇగో ఇది కనబడుతుంది కదా, ఇగో ఇది ఫినిక్స్. ఇది ఓకేనా? రేవంత్ రెడ్డి కన్ను దబ్బినే వట్టి పెద్దోళ్ళకి కూలగొట్టని, పేదోళ్ళకే టార్గెట్. ఇగో ఇక్కడ అంతా రోడ్డు వెడల్పు చేయకపోవడం వల్ల ఇక ట్రాఫిక్ ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ ఎట్లున్నదో చూడండి. ఇక్కడ అంతా ట్రాఫిక్ జాము, స్లోగా పోతుంది. మొత్తం యూటర్న్లు మూసేసి రోడ్డు వెడల్పు చేయకుండా ఈరోజు వీళ్ళంతా ఆటంకపరిచే పరిస్థితి కనబడుతుందిగా. భూదాన్ భూముల వల్లనంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందంటే అది గులగొట్టిండ్రు. భూదాన్ భూములు మీనాక్షి నటరాజన్ గారు భూదాన్ కోసం అని చెప్పి వినోవా భావే దాంతో ఆయన పాదయాత్ర చేసే పరిస్థితి, అర్థమైందా? ఇది రోడ్ నెంబర్ 12. ఇవి మార్కింగ్ చేసినాయి, మాస్టర్ ప్లాన్ ఉన్నాయి, వెడల్పు చేయరు. ట్రాఫిక్ చూడండి ఎంత టైట్ ఉందో. ఇప్పుడు ఎంత టైం 10 అవుతుంది. పొద్దుగాల 10 గంటలకే, 10 కూడా ఇంకా కాలేదు. 10 కాకముందే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అయినా కానీ ఇక రోడ్డు వెడల్పు చేసే పరిస్థితి చేయరు. ఇదంతా మార్కింగ్ చేసిండ్రు. మార్కింగ్ చేసినా కానీ ఈరోజు 30 ఫీట్లు లోపడిపోవాలి. బడాబాబులు ఉన్నాయి కాబట్టి అవి కూలగొట్టరు. కామన్ మ్యాన్ పేద ఇళ్ళు మాత్రం కూలగొడతారు. ఈరోజు హైడ్రాకి కళ్ళు దొబ్బినాయేమో. ఇక్కడ హైడ్రా కళ్ళు దొబ్బినాయి, రేవంత్ రెడ్డి కళ్ళు దొబ్బినాయి, మున్సిపల్లో కళ్ళు దొబ్బినాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కళ్ళు దొబ్బినాయి. ఈరోజు ఇన్ని ఇల్లీగల్ నిర్మాణాలున్నా, ఇంత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిన వీటి పర్మిషన్లు కూడా ఇచ్చిండ్రు. మార్కింగ్ చేసినాక పర్మిషన్ ఇచ్చిండ్రు. మార్కింగ్ చేసినాక ఇక్కడ అంతా ఇవన్నీ కట్టడాలు జరిగినాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇల్లీగల్, ఇవన్నీ కూడా ఎగిరిపోవాల్సినాయి. ఇదేది కూడా పంపకుండా వీటికి అన్ని మినాయింపు ఇవి. ఎందుకంటే ఇవన్నీ బడాబాబులై, వాళ్ళు కావాల్సిన వాళ్ళై. ఇవి రీసెంట్ పర్మిషన్స్ ఇచ్చిన బిల్డింగ్స్ ఇవన్నీ రీసెంట్లీ పర్మిషన్స్. ఇక్కడ ఆపు. రైట్. ఇగో ఇదంతా, ఇది బాలకృష్ణ ఇల్లు కాడికి మనం యూటర్న్ తీసుకొని వద్దాము. ఇది బాలకృష్ణ ఇల్లు. ఇగో 24 ఫీట్లు పోవాలి లోపలికి. ఇది అంటే ఇక్కడ దాకా పోవాలి.
ఇగో ఇది 20 ఫీట్లు పోవాలి చూడండి, ఇక్కడ 20 ఫీట్లు పోవాలి లోపలికి. ఇది రోడ్ నెంబర్ ఎంత? ఇది రోడ్ నెంబర్ 12. ఇది కేబుల్ బ్రిడ్జ్ పోయే రోడ్డు. ఇగో ఇక్కడ కూడా వెడల్పు పోవాలని చెప్పేసి మొత్తం మార్కింగ్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు కళ్ళు దొప్పినాయి. ఇక్కడ వివిఐపీలు ఉంటారు కాబట్టి జోలికి పోలంట. గరీబోళ్ళు భూదాన్ భూములో ఉన్నోళ్ళు నా టార్గెట్, రాజేంద్ర నగర్ ఉన్న కామన్ మ్యాన్ నా టార్గెట్, అమీన్పూర్లో కట్టుకున్న పేదోళ్ళు నా టార్గెట్. పేదోళ్ళు ఇక్కడ 24 ఫీట్లు లోపడి పోవాలి, 14 ఫీట్లు లోపడి పోవాలి. అది ఓకేనా? ఇవి కనబడే, ఇవి ఈ బంజారా కేబుల్ బ్రిడ్జ్ పోయేది, ఇది కనబడదు. ఇది కనబడుతుందిగా కేబుల్ బ్రిడ్జ్, ఇదంతా ఓకేనా? ఇక ఇవన్నీ మార్కింగ్ చేసిండ్రు. ఇవి కనబడే, ఇవేవి కూడా పోవు. ఇవి ఇది సినిమా యాక్టర్ శ్రీహరి ఇల్లు, చనిపోయింది ఆయన. రియల్ ఇల్లు. రూల్ అంటే రూల్ అందరికి ఒకటే ఉండాలి కదా. ఇవాళ ఒక్కొక్క రూల్ ఎట్లా పెడతారు? ఇంకో ఇది పెద్ద ఇల్లు, వీటి కోసం ఇక్కడ ఏం గులగొట్టరు. ఇక్కడ అర్థమైందా? ఇవన్నీ దాదాపు 22 ఫీట్లు లోపడి పోవాలి. అది ఆ పెద్ద బిల్డింగ్ 22 ఫీట్లు లోపడి పోవాలి. అర్థమైందా? 22 ఫీట్లు అది లోపడి పోవాలి. ఇంకా ఇది బ్రిడ్జ్, ఇట్లకెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ పోతుంది, పెద్దమ్మ టెంపుల్ రోడ్డు. ఇవి ఏ ఛానల్లో కూడా ఎవరు కూడా చూపించారు. ఇవి ఇవాళ ఎవరు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ కాంటాక్ట్స్ ఇప్పుడు చూపించాం కదా. సివిఆర్ న్యూస్ కూడా 12 ఫీట్ లోపలికి వచ్చింది. ఇట్లా యూటర్న్ తీసేసి ఇంకా ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోవాల్సిన బిల్డింగ్స్ ఏవి కూడా పోయి. ఇవి ఇట్లా యూటర్న్ తీసుకుందాము. ఇట్లా యూటర్న్ తీసుకుంటున్నాం మనం. ఈ బ్రిడ్జ్ కింద ఇట్లా పోతే పెద్దమ్మ టెంపుల్ వస్తుంది. ఇంకా ఈ సందులోకి వెళ్ళిపోతే లెఫ్ట్కి పోతే సీఎం ఇల్లు వస్తుంది. సీఎం రోజు ఇట్లకెళ్ళే పోతాడు. మరి సీఎం ఇట్లకెళ్ళే వస్తాడు. ఇట్లా మాస్టర్ ప్లాన్లు వేసిన ఇదిగా మంత్రి పదవి ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. సిగ్గు శరం ఉండాలి రేవంత్ రెడ్డి, నీకేమన్నా సిగ్గు శరం ఉండాలి. ఈరోజు గరీబుల ఇల్లు గులగొడతావు, మధ్యతరగతి ఇల్లు గులగొడతావు, మరి పేద గుడిసెలు కూలగొడతావు, పోలీసు వాళ్ళని పెట్టి ఖాళీ చేపిస్తావు, పోలీసు వాళ్ళకి శాపాలు ఇప్పిస్తావు, పోలీసు ఏమో శాపాలు, నీకేమో ఆస్తులు. ఇవంతా ఇరకటం లేవంటే ఇవన్నీ పబ్లిక్ కన్వీనియన్స్ కోసం చేయాల్సినవి. ఇది పబ్లిక్ కన్వీనియన్స్ కోసము జిహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్లో ఇవన్నీ వెనకకు పోవాలని చెప్పి పెట్టినాయి. ఇవన్నీ వెనక తీయకుండా అర్థమైందా? ఇవన్నీ వెనక తీయకుండా ఇవి పెట్టే పరిస్థితి. ఇదంతా మార్కింగ్ అయింది. ఈ మార్కింగ్ అయిన రోడ్డు ఏమో వదిలేసిండ్రు. పెద్దమ్మ రోడ్డు ఈ సందులోకి వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది. ఈ వెనక సైడే రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. ఇక్కడ మార్కింగ్ చేస్తారు. ఆ మార్కింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్లు వాళ్ళకి కనబడాయి. అర్థమైందా? రోడ్ నెంబర్ 12లో ఉన్న మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి, రోడ్డు వెడల్పు చేయాల్సినవి, అవి కనబడాయి నాకు. ఇక ఇట్లకెళ్ళి రేవంత్ రెడ్డి ఇంటికి పోతుంది. ఈ రోడ్లన్నీ ఇట్లకెళ్ళి లెఫ్ట్కి ఎక్కడికి వెళ్ళిపోయినా రేవంత్ రెడ్డి ఇంటికే పోతాయి. ఇవి ఆయన కనబడాయి. భూదాన్ భూములు కనబడతాయి. అవి ఆటంకం వచ్చినాయంట. ఏదో తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడు కలుసుకున్నట్ట నెల రోజుల కింద. కలుసుకొని మా చంద్రబాబు నాయుడు ఏం చెప్పిందో మా టీటీడీ బోర్డు కావాలంట. అక్కడ దానికోసం గులగొట్టిండ్రంట. దాని పూర్తి వివరాలు నేను చెప్తా. ప్రస్తుతం అయితే ఇక్కడ మన రోడ్ నెంబర్ 12 ప్లస్ మన కేబుల్ బ్రిడ్జ్ పోయిగా ఇక్కడ 220 ఫీట్లు లోపడి పోవాలి. ఇది 220 ఫీట్లు లోపడి పోవాలి. అంటే బాలకృష్ణ ఇల్లు, ఇది బాలకృష్ణ ఇల్లు. ఇక్కడ 20 ఫీట్ల లోపలికి 20 ఫీట్లు. అర్థమైందా? 20 ఫీట్లు లోపడి పోవాలి. ఇది మనం బాలకృష్ణ ఇంటి కాడ ఉన్నాం ఇప్పుడు. ఓకేనా? ఇది బాలకృష్ణ ఇల్లుగా 223 ఫీట్లు లోపడి పోవాలి. బాలకృష్ణ ఇల్లు అంటే ఇల్లు మొత్తం లేచిపోవాలి. మిస్టర్ రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇంటికాడికి రా. ఇది బాలకృష్ణ ఇల్లు. దమ్ముంటే ఇక్కడికి రా నువ్వు. అర్థమైందా? దమ్ముంటే ఇక్కడికి రా. 1355 ఇంటి నంబరు. దమ్ముంటే ఇక్కడికి రా. ఇది దాదాపు 230 ఫీట్లు లోపడి పోవాలి. దమ్ము లేదా నీకు ఆన్నే కనబడుతున్నాయా? ఇగో ఇక్కడ 2 మీటర్లు ఇది లోపడి పోవాలి. ఓకేనా? ఇవన్నీ బడాబాబులు ఉన్నది. చెక్ పోస్ట్ మనం చూపించేది అంతా. ఇగో ఇది 17.7 మీటర్స్ లోపలికి వెళ్ళిపోవాలి. ఇది 17 మీటర్లు. 26. అర్థమైందా? ఇది ఎవ్వరు చూపించే. ఇగో ఇక్కడ 13 ఫీట్లు 15 చంద్రబాబు నాయుడు వస్తుంది చూడు. ఇక్కడ జై చంద్రబాబు, జై ఇంటి రామారావు. అర్థమైందా? ఇగో ఇది 18 మీటర్ల లోపలి పోవాలి. చంద్రబాబు నాయుడుకి ఇంటికి పోయే రోడ్ ఇది. అట్లా ముందుకెళ్ళి కాదు, యూటర్న్ తీసి
ఇంకో ఇట్లా పోతే హెరిటేజ్ ఫుడ్స్ వస్తుంది చంద్రబాబు నాయుడు ఇల్లుది. ఇగో ఇది మొత్తం ఎగిరిపోవాలి, అర్థమైందా? ఇట్లా యూటర్న్ తీసుకో. ఇగో గిజ్జి పెడతాం. ఇగో ఇది మంత్రి మాలు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇట్లా యూటర్న్. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరి ఇది ఇల్లీగలు, ఇది ఈ పార్కులో కట్టడానికి లేదు, కేబీఆర్ పార్కులో కట్టిండ్రు, ఈ పార్కులో కట్టడానికి లేదు, ఇది ఇల్లీగల్ అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు. దీని మీద దీని వెంటనే కూలగొట్టాలని చెప్పిండ్రు. ఈరోజు మున్సిపల్ మంత్రి ఆయన దగ్గర పెట్టుకుంటాడు, ముఖ్యమంత్రి ఆయన ఉంటాడు. మరి ఈ మంత్రి మాల్ జోలికి ఎందుకు వస్తలేడు? ఇది పర్యావరణానికి విరుద్ధం, దీనికి అసలు పర్మిషన్ ఇవ్వనికే లేదు. అసలు మంత్రి మాల్కు ఇచ్చిండు, మరి ఎట్లా ఇచ్చినావు? నీకేమైనా సిగ్గుందా రేవంత్ రెడ్డి? నువ్వు పీసీసీ ఉన్నప్పుడు ఏమి ఇచ్చినావు? ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దీన్ని వెంటనే కూలగొట్టాలి అని చెప్పేసి నువ్వే ప్రెస్ మీట్ పెట్టినావు. గాంధీ భవన్లో 3 రోజుల ప్రెస్ మీట్ పెట్టినావు. 3 రోజుల ప్రెస్ మీట్ పెట్టినావు. 3 రోజులు ప్రెస్ మీట్ పెట్టి కనీసం దీనిపైన ఇవాళ నువ్వు సీఎం అయి 2 ఏళ్ళ బొచ్చు బీక్తున్నావు. రేవంత్ రెడ్డి నువ్వు ఏం బీక్తున్నావు? ఇంత పెద్ద నిర్మాణం నడుస్తూ ఉంది ఇక్కడ, ఇదంతా ఇల్లీగల్ నిర్మాణము, పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి కడుతుండ్రు. నువ్వు 3 రోజులు ప్రెస్ మీట్ పెట్టినావా లేదా గాంధీ భవన్లా? ఇది నేను అటాచ్ చేస్తా దీనికి. 3 రోజులు ప్రెస్ మీట్ పెడతాడు, దీన్ని కూలగొట్టే ప్రయత్నం చేయడు. ఇది కాసు బ్రహ్మానంద స్టేడియంలో ఇల్లీగల్గా కడుతున్నారు. ఇలా నువ్వు దీని మీద ప్రెస్ మీట్ పెడతావు, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, ఇది నువ్వు కూలగొట్టే ప్రయత్నం చేయవు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇదంతా మొత్తం కబ్జా చేసి కడుతున్నారు. ఈరోజు కబ్జా చేసి కడుతున్నారు. ముఖ్యమంత్రి పీసీసీ ఉన్నప్పుడు దీని మీద స్టేట్మెంట్ ఇచ్చిండు, కానీ ఎటువంటి యాక్షన్ లేదు. ఇది అర్థమైందా? కాబట్టి ఇంత దారుణంగా ఈరోజు నడుస్తూ ఉంది. ఇదంతా వెనుక పోవాల్సింది. భువనగిరి ఎంపీ చామల కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి పక్కా కూలగొట్టాలి, రాజేంద్ర నగర్లో ఉన్న మధు పార్క్ ఇల్లు ఖచ్చితంగా కూలగొట్టి తీరాలంటున్నావు కదా. ఈరోజు మీరు ఖమ్మంలో ఉన్న భూదాన్ ఇల్లు, గరీబుల ఇల్లు కూలగొట్టి తీరిండ్రు కదా. హైడ్రా పేరు మీద మీరు గరీబుల ఇల్లు, మధ్యతరగతి ఇల్లు కూలగొట్టి తీరిండ్రు కదా. చామకుమారెడ్డి నిన్నగాక మన పరిచయంగా కూలగొట్టి తీరుతాం అంటున్నావు కదా. అరే దమ్ముంటేనే రేవంత్ రెడ్డిని తీసుకురారా ఇక్కడికి, తీసుకొచ్చి మొత్తం ఇప్పటిదాకా చూపేసే గారు రోడ్ నెంబర్ 12 ఇవి హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ కింద ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన దాదాపు 3 సంవత్సరాల క్రితం మార్కింగ్ అయింది. మీరు వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీసారి మార్కింగ్ చేసిన కూలగొడతా అని బొచ్చు పీకుతున్నారా మీరు? ఈరోజు మీరు పీకంలో బొచ్చు పీకుతున్నారు. గరీబ్ లైన్లో కనబడతాయిరా మీకు లుచ్చాగాళ్ళు? మీరు ఈరోజు మార్కింగ్ చేసిన ఇండ్లు కానీ బడాబాబులైనా పెద్దోళ్ళైనా ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉంటారా? ఎంతమంది ఉంటారు? ఇట్లా 2-3 ఉంటారు. బాలకృష్ణ ఇంట్లో అసలు ఎవరు ఉండడు. ఇక్కడ బాలకృష్ణ ఇంట్లో ఎవరే ఉండడు. కూలగొడతారు. దమ్మున్నారా? 220 ఫీట్ అంటే లోపలికి ఎగిరిపోవాలి, ఇల్లే ఎగిరిపోతాయి బిల్డింగే. కాబట్టి ఈరోజు మీకు దమ్ము లేదు, గాజులు వేసుకోండి. ఈరోజు మీకు కేవలం భూదాన్ భూములు పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టడానికి, మధ్యతరగతి ఇండ్లు కూలగొట్టడానికి, హైడ్రా పేరు మీద వాళ్ళే కూలగొట్టడానికి తప్ప ఈరోజు పెద్దవాళ్ళకి కూలగొట్టే దమ్ము లేదని చూపే ప్రయత్నం చేస్తున్నా. ఇది వాస్తవాలు. దమ్ముంటే రేవంత్ రెడ్డి తెల్లాలేస్తే ఇక్కడికి వెళ్ళిపోతాను, కళ్ళు దొబ్బినాయి, నీ చెవులు దొబ్బినాయి, నీ నోరు దొబ్బింది కావచ్చు. దమ్మునే దీనిపైన ఆదరించి దీనిపైన యాక్షన్ తీసుకో. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.